వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో ముచ్చటించారు. ఇది స్కూల్ సెక్షన్ ఉంటుంది మ్యామ్. మళ్ళీ కాలేజ్ వరకు డార్మెంటరీ అంతా ఇచ్చాడు మేడం. కాలేజ్ మాత్రం అచ్చేది ఉంటుంది. కాలేజ్ డార్మెంటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా? కాలేజ్ వాళ్ళకి కూడా స్కూల్ వాళ్ళకి డార్మెంటరీ పైన క్లాసెస్ కింద మేడం. కాలేజ్ వాళ్ళకి డార్మెంటరీ ఇక్కడ ఉంటుంది మేడం. అటు సైడ్ కాలేజ్ వెళ్తాం. మాకు రూమ్స్ సరిపోయింది మ్యామ్. రూమ్స్ కావాలి. ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్? అదే మేము 50 మెంబర్స్ ఉన్నాం. ఇన్ వన్ రూమ్ హౌ మెనీ స్లీప్? పడుకునేటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి? కాలేజ్ వాళ్ళు డార్మెంటరీలో పడుకుంటారు. ఇన్ వన్ రూమ్ ఎంతమంది? 50 మెంబర్స్. అంటే పొడుగ్గా ఉంటుంది డార్మెంటరీ. ఇరుకవుతుందా? కంప్యూటర్ ల్యాబ్ కావాలి లేదా? ఆడుకోవడానికి గ్రౌండ్ చిన్నగా ఉంది మేము. సైడ్ ఉంది కదా, సరిగా చేయండి. ఒక రిక్వెస్ట్ సన్న బియ్యం అందరు పిల్లలందరూ రిక్వెస్ట్ ఉన్నారు. షూర్. Pass on all this message. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఐఎమ్ హ్యాపీ మాతో పాటు టు హ్యావ్ ఇట్ లంచ్. నేను స్కూల్ నడుపుతా కదా, అట్లానే ఆర్ఫనేజ్ స్కూల్ కూడా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుంది. 300 పిల్లలు. ఐ సిట్ అండ్ ఈట్ విత్ దెమ్. ఫస్ట్ టైం నేను మీతో పాటు కూర్చొని ఎంతో లక్కీగా రియల్లీ ఈరోజు మొత్తం మర్చిపోలేము మేడం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం బాధాకరమైన విషయమని సినీ నటుడు జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను షూటింగ్ ముగించుకుని రాగానే హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించానని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పానని వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదనే వార్తలు వస్తుండటంతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని జగపతి బాబు వివరణ ఇచ్చారు. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో, ఈ యాక్సిడెంట్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ ని, ఆ బాబు సిస్టర్ ని పలకరించాలని అనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్ గా ఉంది. హీ మైట్ రికవర్. దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా అందులో ఉన్నటువంటి ఒక పాలకవర్గం కానీ, ప్రతిపక్షం కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా సిబ్బంది కానీ అందరూ కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక రీతిలో వ్యవహరించాల. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా మూర్ఖ నిర్బంధానికి ప్రతీకగా
తన అబద్ధాలకు రోత మాటలకు వేదికగా అసెంబ్లీని మార్చి అటు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినాడు. ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఊరంతా ఒకదారి ఉలిపికట్ట ఒకదారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ జరగక, రైతులు నానా రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, అన్నమో రామచంద్ర అని చెప్పని వాళ్ళ అప్పుల పాలై రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ లేదు. మరో పక్కన జీవో 46 కావచ్చు, జీవో 29 కావచ్చు, అనేక మంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సమస్య మీద బాధపడుతుంటే ఆ ఉద్యోగాల కల్పనపై చర్చ జరుగుతుందేమో అని చెప్పని ఆశపడితే దానిపైన చర్చ లేదు. ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి ఒక ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల సమస్య పట్ల చర్చ లేదు. హైడ్రా బాధితులకు సంబంధించిన అంశం మీద చర్చ లేదు. మూసి బాధితుల సమస్య పట్ల చర్చ లేదు. అదాని లాంటి దోపిడీదారు అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తికి కేటాయించిన భూములపైన చర్చ లేదు. లగచర్ల బాధితులపైన చర్చ లేదు. ఏ చర్చ ప్రజలకు సంబంధించింది లేకుండా తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేవలం రేవంత్ రెడ్డి యొక్క వికృత విన్యాసాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని వాడుకొని ప్రజలను అవమానపరిచిండు, రాజ్యాంగాన్ని కూని చేసిండు. ఇవాళ ఒక బాధ కలిగించేటువంటి ఒక 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా కూడా ఒక దుర్యోధన సభలపై నడిపించినాడు రేవంత్ రెడ్డి. తను అన్నదే వేదం, తను ఒక ఫత్వా జారీ చేసినట్టు, ఏం మాట్లాడినా ఫత్వా జారీ చేసినట్టు, కనీస రాజ్యాంగం మీద గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీని తన రోత మాటలకు వేదికగా వాడుకొని ఆయన 2-3 గ్లేరింగ్ మిస్టేక్స్ను నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా. మిత్రులారా, అది ఒకటి ముఖ్యమైనటువంటి ఒక అంశం. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల అంశం ఉంది, తర్వాత అవన్నీ కూడా మాట్లాడతాను. అయితే ఇప్పుడే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా మాట్లాడినారు ఈ అంశం మీద, కాబట్టి నేను కొనసాగింపుగా ఈ అంశాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణలో ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏమైనా చరమగీతం పాడిండా రేవంత్ రెడ్డి? ఈజ్ రేవంత్ రెడ్డి నాట్ గవర్న్డ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఈజ్ తెలంగాణ పోలీస్ నాట్ గవర్న్డ్ బై అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్? రేవంత్ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में लगातार भारत बढ़ रहा है और दिल्ली भी बढ़ रहा है। और दिल्ली जैसे प्रदेश में जहां पानी का दिक्कत हो, नाली का दिक्कत हो, सड़क का दिक्कत हो, उन समस्या पर दिल्ली के वरिष्ठ नेता और पूर्व मुख्यमंत्री कुछ नहीं बोल रहे। और जैसा कि आप जानते हैं, याद कीजिए कोरोना के समय को, जब कोरोना जैसी महामारी इस दुनिया में आई तो दिल्ली के तत्कालीन मुख्यमंत्री ने क्या कहा था कि जो बिहार यूपी के लोग हैं वो बिहार यूपी लौट चले जाएं। इलाज तक की व्यवस्था नहीं दिया और बसों में भरकर बिहार और यूपी जाने के लिए लोग मजबूर हुए। और आज लोग ये गलतफहमी फैलाने का प्रयास करते हैं कि पूर्वांचल के इशू पर रोहिंग्या और बांग्लादेशियों से जोड़ने का प्रयास किया जा रहा है।
जबकि उनको पता होना चाहिए कि हमारे राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा जी बिहार की धरती पर ही उनका जन्म हुआ, पले पले हुए और आगे बढ़कर पूरी तरह इस देश की राजनीति में आए, हिमाचल से का प्रतिनिधित्व करते रहे और जिस बिहार में जन्मे हो उस पूर्वांचल के लोगों के विकास के लिए, उनके सम्मान के लिए, उनकी समृद्धि के लिए लगातार जेपी नड्डा जी काम करते रहे। लेकिन दिल्ली में जो इंडी गठबंधन के लोग हैं, ये ना विकास से इनको मतलब है, ना दिल्ली के समृद्धि से मतलब है, ना दिल्ली में लोग शिक्षित हो, रोजगार मिले, इससे कोई चिंता लेना देना नहीं है। इसलिए आज बड़ा स्पष्ट तौर पर मैं आग्रह करने आया हूं दिल्ली में रह रहे पूर्वांचल के लोगों से, इन लोगों से सावधान रहने की जरूरत है और इन लोगों को करारा जवाब देने का समय आ गया। 10 साल 12 साल से दिल्ली में सरकार बनाकर कोई काम दिल्ली की जनता के लिए బల్లగరువు గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నల్గొండ అభివృద్ధి చేద్దామని చెప్పి రింగ్ రోడ్ లెక్క ప్రతిపాదన తీసుకొస్తే 3 ఆప్షన్స్ ఇస్తే అత్యధికంగా ప్లాట్లు పోతూ అగ్రికల్చర్ ల్యాండ్ పోతూ చాలా మందికి ఇబ్బంది అవుతున్నది. ఈ ఆప్షన్ వద్దు అని చెప్పేసి నల్గొండ ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇది వద్దు, వేరే ఆప్షన్ తీసుకోండి సార్, ఇక్కడ ఎక్కువ మందికి నష్టం జరుగుతున్నది సార్, మీరు ఇచ్చేటువంటి పైసలు కంపల్సరీ సరిపోతలేదు సార్, వందల మంది పాపం కష్టపడి పేదోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఉద్యోగస్తులు కొనుక్కున్న ప్లాట్ లాగా అవుతున్నాయి సార్ అంటే కూడా లేదు లేదు ఆడు పెట్టింది కాబట్టి అది వద్దు, ఇదే పెడదాం. ఏం చేస్తున్న పరిపాలన నాకు అర్థం కావట్లేదు. ఇగోసా పంచాయతీలా నువ్వు చేసినా కాబట్టి అది కావద్దు కాబట్టి ఇది కావాలి, ఈ దానికోసం అది చేసేది. సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చిన ఎట్లా అభివృద్ధి చేద్దాం, నల్గొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం, గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా, ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, ఆలోచన లేదు. చేసిన దానికి మల కొబ్బరికాయ కొట్టుడు, లేకపోతే మేము చేసామని చెప్పుకున్నాడు, మిడిగా కాలేజీని తీసుకుపోయి మనం చేసిన దాన్ని తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం. థర్మల్ పవర్ ప్లాంట్ ఆపి పడేస్తా, మా గవర్నమెంట్ వస్తే దాని సంగతి చూస్తా అని చెప్పాను. మరి ఏ ముఖం పెట్టుకొని పోయి మన డాన్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోమట టెంకరెడ్డిను. మా దగ్గర కూడా తుంగతుర్తి 100 పడకల ఆసుపత్రి హరీష్ రావు గారు తీసుకొచ్చి పెద్ద ఊరిగింపుతో మంచిగా సభ పెట్టి నేను మంచి ఓపెనింగ్ చేయించుకుంటే మళ్ళీ దానికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టిస్తాడు మా ఎమ్మెల్యే. అంటే కొట్టినవాడికి కొబ్బరికాయలు కొట్టించి మనం ఆనందపడి మేము చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒకటి అంటే ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీల అమలు గురించి అయితే ఇక మర్చిపోండి. సభకు వచ్చి మాట్లాడితే కూడా ఇక 12 మందిని ఒక్కడెట్నో గెలిచిండు ఏకలింగం ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏకలింగం ఒక్కడైనా సరే మంచిగా సరిపోతుంది, మీకు ఏం కాదు, ఆయన ఏకలింగం బాగానే ఉంది, ఇంతకు నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని నేను కూడా అడగవచ్చు, కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది. మావాడు ఏకలింగం ఓకే, నువ్వే లింగం స్త్రీలింగమా పుంగిలింగమా అని అడగవచ్చు, కానీ మేము అడుగుతలేము, సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రగల్భాలు పలికితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనమ్మ. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.